అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ది కాక్రోచ్ జనతా పార్టీ మొత్తానికైతే అరెస్టులు, నిరసనలు, మొత్తంగా చూసుకుంటే నిన్న రాహుల్ గాంధీ బయటికి రావడం జరిగింది, ముట్టడి చేయడం జరిగింది, ఆ తర్వాత అరెస్ట్ జరిగింది. అసలు ఎందుకు రాహుల్ గాంధీ ఇప్పుడు బయటకు వచ్చారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు, చాలా విషయాలు ఉన్నాయి. సో వీటన్నిటి గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ పవన్ శ్రీ హర్ష గారు. నమస్కారం. నమస్తే అండి సార్, మనం చూస్తున్నాం ఈ హంగర్ స్ట్రైక్, సోనం వాంగ్చుక్ గారి హంగర్ స్ట్రైక్ 21 days అది అవుతుంది. అన్ని డేస్ కనిపించని ఒక నేత, ప్రతిపక్ష నేత, కేంద్ర ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు, వాళ్ళ ప్రియాంక వాద్రే గారు ఎందుకు మరి నిన్ననే బయటికి రావడం జరిగింది, నిన్ననే వచ్చి మాట్లాడడం ఎందుకు జరిగింది, ఏంటి దీని వెనకాల ఏమన్నా స్క్రిప్ట్ ఉందంటారా లేకపోతే కథ ఉందంటారా, ఏంటంటారు? అంటే ఒక్కటండి, ఆయన బయట ఉన్నారు, దేశం బయట. సో రాహుల్ గాంధీ గారు మనకి తెలిసిందే కదా, ఆయన లేరు దేశంలో. సో ఆయన వచ్చేసరికి ఆయన ఊహించుండారు ఇది ఇంత పెద్దగా అయిందని. అంటే తనకి ఇంటెలిజెన్స్ విభాగం ఎవరు తనకి చెప్పేసి ఉంటారు, అంటే అట్లీస్ట్ తన పక్కన ఉన్న వాళ్ళు కూడా దేశంలో, మన దేశంలో ఇది జరుగుతుంది, మనం ఇక్కడ కాదు ఉండాల్సింది మన దేశంలో అని చెప్పేసి ఉండారంటారా? అంటే చెప్పేవాళ్ళు చాలా ఉంటారు, వినేవాళ్ళు ఉండాలి కదా, చెప్పే ధైర్యం కూడా ఉండాలి కదా. సో మరి మనకి తెలియవు అవన్నీ. సో వాట్ ఎవర్ ద రీజన్ అండి, అంటే ఎన్నికలు జరుగుతాయి, పార్టీలు వాళ్ళ వాళ్ళ విధానాలతోని జనాల్లోకి వెళ్తారు, ఎవరికి నచ్చితే వాళ్ళని ఎన్నుకుంటారు. ఇక్కడ రాహుల్ గాంధీ ఎలా చేస్తున్నారో మనకు తెలిసింది, ఎన్నిసార్లు ఎన్నికలకు వెళ్ళారో, మోదీ గారు ఎన్నిసార్లు వెళ్ళారో తెలిసిందే, కేజ్రీవాల్ ఎన్నిసార్లు వెళ్ళారో తెలిసిందే. వీళ్ళు ఏంటంటే మోదీ గారిని ఓడించలేక, ఆ ఎన్నికల్లో గెలవలేక వీళ్ళు ఇప్పుడు ఏంటంటే హుక్కు ప్రభుత్వాన్ని దించాలని చూస్తున్నారు. వీలైతే కనుక ఎవరినైనా చంపించేసైనా, ఎందుకంటే ఏ ప్రొటెస్ట్ అయితే వీళ్ళు ఈరోజు సమర్థిస్తున్నారో ఆ ప్రొటెస్ట్లో మోదీని అసాసినేట్ చేయాలని ఉంది. హాయ్ మోదీ మర్జాతో దాని నుంచి మోదీని నేనే చంపుతానని వచ్చింది. సరే, రాజకీయ నాయకుడు ఎంతైనా రాజకీయ దాంట్లో ఇవన్నీ తిట్లు సహజమని అనుకుందాం, ఇది అనకూడదు, బట్ ఇది కూడా ఓకే. నీట్ దేని గురించి అయితే వీళ్ళు పోరాడుతున్నారో దాంట్లో ఒకళ్ళు క్షమించాలి ఈ మాట అంటున్నందుకు, మరి ఇటు అన్నారు. ఎవరైతే నీట్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్ క్లియర్ అవ్వడానికి వాళ్ళ మదర్స్ సిస్టర్స్ మోదీ గారితో పడుకున్నారని అన్నారు ఒక ప్రొటెస్టర్. ఇవి వాడాల్సిన మాటల ఎఫ్ ఇండియన్ ఆర్మీ, ఎఫ్ అనే వర్డ్ నాకు తెలిసి అర్థమై ఉంటుంది, ఎఫ్ ఇండియన్ ఆర్మీ. మోదీ గారిని మీరు అనండి, ఆయన ప్రజాస్వామ్యంలో ఉన్నారు, అఫ్ కోర్స్ ఇంకా అది ఎంత దిగజారుతారు అనేది వాళ్ళ విచక్షణకు వదిలేద్దాం. అమిత్ షా గారిని అనండి, ఆయన ప్రజాస్వామ్యంలో ఉన్నారు, ఐ మీన్ ఒక రకంగా పోటీ దీంట్లో ఉన్నారు కాబట్టి మంత్రిగా. దాని తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ గారిని అనండి, ఆయన ప్రజాప్రతినిధి కాబట్టి మంత్రి కాబట్టి. ఏ పొలిటికల్ అంటే రాజకీయాలకు అతీతంగా కేవలం దేశాన్ని, దేశ సార్వభౌమత్వాన్ని శత్రువుల నుంచి కాపాడే సైన్యాన్ని వీళ్ళు ఎందుకు అంత దూషిస్తున్నారు? సైన్యాన్ని అనడం ఏంటండి? సైన్యం ఏం పాపం చేసింది? ఇప్పుడు దీంట్లో ఎవరైనా సైనికులు ఉన్నారా? సైనికులు లేరు కదా. అంటే సైనికులని పాకిస్తాన్ కోప్పడింది అంటే ఒక అర్థం ఉంది, చైనా కోప్పడింది అంటే ఒక అర్థం ఉంది. వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళు ఎవ్వరు కూడా ఈ దేశం కోసం పోరాడుతున్న వాళ్ళు కాదు, ఈ దేశం వినాశనం కోసం పోరాడుతున్న వాళ్ళు. ఏ విద్యార్థి చాలా కష్టపడి నిర్మించుకున్నవి కూల్చుకుంటారండి? ఎవరికన్నా అది ఉంటుందా? హైడ్రోజన్ ట్రైన్ అనేది ప్రపంచంలో అతి తక్కువ దేశాల్లో వాటిని నిర్మించాయి. అందులో మనం ఒకటి, ఇటీవల కొత్తగా నిర్మాణమయ్యి ఒక రకంగా ఆపరేషనలైజ్ అయిన హైడ్రోజన్ ట్రైన్ని వీళ్ళు దాడి చేశారంటే ఏ విద్యార్థి, ఏ దేశ భక్తి ఉన్న విద్యార్థి చేస్తాడండి? అంటే దేనికి ఇంత నిరసన, విద్యార్థుల నుంచి ఇంత వ్యతిరేకత దేని నుంచి వచ్చిందంటారు? అసలు ఏం అంటే బీజేపీ పార్టీ 3 సార్లు గెలిచినా కూడా ఎందుకు మన ప్రజలే కావచ్చు, రైతులే కావచ్చు, విద్యార్థులే కావచ్చు, ఎందుకు వీళ్ళ పైన ఇంత ద్వేషంగా ఉన్నారంట? వీళ్ళకి ద్వేషం లేదండి, వీళ్ళు ఏంటంటే ఎలా అయినా సరే ఒకళ్ళు పోవాలి, ఈ ప్రొటెస్ట్లో ఒక్కళ్ళైనా పోవాలి. వాట్సాప్ వీడియోలు కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి. ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో మనం జెన్జీ సోకాల్డ్ చూసాం, అది ఎలా జరిగింది? ఒకళ్ళని చంపడం వల్ల పోలీసులు అనుకోకుండా. నేపాల్ ప్రొటెస్ట్ చూసాం, అది ఎలా జరిగింది? ధర్నాకు వచ్చారు, వేరు కారణాల వల్ల, అందులో కూడా ఒకళ్ళు పోయారు. ఇక్కడే 21 రోజుల నుంచి చూస్తున్నారు, ఎవరన్నా పోయారా? లేదు. ఎందుకంటే వాళ్ళకి అది జరగట్లేదు. అది జరగాలంటే ఏం చేయాలి? వీళ్ళది అవతల వైపు అంటే ఎవరైతే ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారో వాళ్ళకి టెంపర్ పీక్కి తీసుకెళ్ళాలి. సో వాళ్ళు ఆర్డర్ ఇవ్వాలి, ఏదో ఒకటి చేసి హుక్కు చేయండి అని. అది జరగట్లేదన్న ఫ్రస్ట్రేషన్ వీళ్ళ చేతి చేస్తుంది. ఎందుకంటే ఒకళ్ళు పోతే ఆ శవాన్ని పట్టుకు రాజకీయాలు చేయొచ్చా? అందుకే మీరు చూసుకున్నట్టయితే మొన్న సోమవారం కానీ నిన్న కానీ పోలీసులు ఎవరైతే ఇక్కడ ధర్నాలకి వీళ్ళని ఆపడానికి ఉన్నారో, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అంటే వాళ్ళ దగ్గర మామూలుగానే ఆయుధాలు ఉండవు,
ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దగ్గర ఏంటంటే గన్స్ ఉండవు. వాళ్ళ దగ్గర ఏంటంటే దెబ్బ అంటే వాళ్ళు వీక్ వాళ్ళు పోయేవి కాదు. గన్స్ ఉండకుండా వాళ్ళు నాన్ లీథల్ అంటారు ఇంగ్లీష్‌లో. అంటే ఇప్పుడు స్మోక్ బాంబ్స్ కానివ్వండి, నార్మల్ లాఠీలు ఇవే ఉంటాయి. కానీ పోలీసుల దగ్గర గన్స్ ఉంటాయిగా. పోలీసుల దగ్గర ఉంటాయి. కానీ మీరు మొన్న చూసుకుంటే పోలీసులు ఒక్కళ్ళు కూడా గన్ క్యారీ చేయలేదు. ఎందుకంటే ఏమో తెలీదు. ఇప్పుడు అందరినీ పోలీసుల్ని చుట్టుముట్టడం మనం చూసేసాం. పోలీసుల్ని కొట్టడం చూసేసాం. ఒక ప్రొటెక్టర్ అయితే పోలీసు వాడే ఒక ఏదైతే షీల్డ్ ఉంటుందో, హెల్మెట్ ఉంటుందో, ఇది ఒక బేటన్ ఉంటుందో అవన్నీ తను పట్టుకున్నాడు. అంటే తను లాగేసుకున్నాడు వాళ్ళ నుంచి. ఇన్ కేస్ ఒక పోలీసు గన్ను పెట్టుకునేలా ఆ గన్నే వీళ్ళు లాగేసుకుని వాళ్ళలో వాళ్ళు ఎవరినైనా చంపేసి పోలీసులు చంపారనంటే అప్పుడు ఎలా ఉండుండేది పరిస్థితి? అందుకే మన పోలీసులు కూడా ఒక్క గన్ను పెట్టుకోలేదు. కానీ ఒక్క చాలా చాలా గన్ చాలా వరకు వీడియోస్‌లలో పోలీసులే అంటే ఎవరైతే బలగాలొచ్చారో వాళ్ళు విద్యార్థులకి ఎక్కువ పెట్టినట్టు అంటే ఏదైతే స్మోక్ బాంబ్స్ అండి. హ్మ్. అవి స్మోక్ బాంబ్స్. స్మోక్ బాంబ్స్ వల్ల ఎవరు పోరు. ఆ హ్మ్. స్మోక్ వస్తది. దాని ద్వారా వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. అంతే తప్ప దాని ద్వారా ప్రాణ నష్టం ఏమి ఉండదు. ప్రాణ నష్టం నిజానికి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ పోలీసులకు కదా అయింది. కానీ పోలీసులకు కదా విద్యార్థులు కూడా అయింది. చాలా మంది తీవ్ర గాయాలు పాలయ్యారు. అంటే మీరు రాళ్ళేస్తారు. మీరు ఆడవాళ్ళతోని మీరు ఒక రకంగా మిస్‌బిహేవ్ చేస్తారు. పార్లమెంట్ వైపు మీరు వెళ్ళిపోతామంటారు. పార్లమెంట్‌లో కూర్చుంటామంటారు. మోదీని చంపుతామంటారు. ఇన్ని జరిగితే మిమ్మల్ని కొట్టకూడదా? పార్లమెంట్ వైపు వెళ్ళే అధికారం ఉందా? అనుమతి ఉందా వాళ్ళకి? పార్లమెంట్ వైపు వెళ్ళే అనుమతి లేనప్పుడు ఏం చేయాలి? ఆ పార్లమెంట్‌లో మొత్తం అందరూ ఉన్నారు. ప్రధానమంత్రి, గృహమంత్రి, దాని తర్వాత డిఫెన్స్ మినిస్టర్ ఆల్మోస్ట్ మొత్తం క్యాబినెట్ ఉంది అక్కడ. వచ్చే వాళ్ళలో విద్యార్థులే ఉన్నారన్న గ్యారంటీ ఏముంది? తీవ్రవాదులు ఉండుండి వాళ్ళు లోపలికొచ్చి అడ్వాంటేజ్‌తోని ఏమన్నా చేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? అభిజిత్ దీప్కే తీసుకుంటాడా? రాహుల్ గాంధీ తీసుకుంటారా? అరవింద్ కేజ్రీవాల్ తీసుకుంటారా? మమతా బెనర్జీ తీసుకుంటుందా? లేకపోతే వెళ్తున్న నసీరుద్దీన్ షా తీసుకుంటాడా? మాట్లాడే ప్రకాష్ రాజ్ తీసుకుంటాడా? ఎవరు తీసుకుంటారు? సో వాళ్ళ మీద లాఠీలు చూపించకుండా ఏం చేయాలి? లాఠీలు కూడా ఎప్పుడు చేశారు? వీళ్ళ ప్రాణాల మీదకొచ్చినప్పుడు చేశారు. ఇప్పుడు సరే వీళ్ళు శాంతియుతంగా నాన్ వైలెంట్ ప్రొటెక్షన్ అన్నప్పుడు ట్రక్కులలో రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? రాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళేమంటున్నారు, విద్యార్థులు ఏమంటున్నారు, ఇది పోలీసులే ముందే తీసుకొచ్చి ప్లాన్‌గా పెట్టారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడేమో పోలీసులు ముందు ప్లాన్డ్‌గా పెట్టారు. పెప్పర్ స్ప్రే కూడా పోలీసులే వాళ్ళకిచ్చి మా మీద జల్లండి అని అన్నారా? కొన్ని వీడియోల్లో పోలీసులు కొడుతూనే ఉన్నాయండి. దానికి ముందు వీడియో ఏంటి? వాళ్ళ మీద పెప్పర్ స్ప్రే ఇలా జల్లేశారు. పెప్పర్ స్ప్రే కళ్ళల్లో జరిగితే వాళ్ళకి ఎంత విచక్షణ కోల్పోతారో తెలిసిందే. కళ్ళు కనబడవు. అవును. కనబడినప్పుడు చుట్టూ ఆల్రెడీ వాళ్ళ లాస్ట్ ఇమేజ్ ఏంటి? అందరూ వీళ్ళు ప్రొటెస్టర్స్ ఉన్నారు. కళ్ళు కనబడకపోతే వాళ్ళు ఏం చేస్తారన్న భయంతో వీళ్ళు ఇలా అంటారుగా. జస్ట్ ఇమాజిన్ వాళ్ళకి కర్ర ఉంటేనే ఇంత ప్రమాదం అయితే, ఆ చేతిలో గన్ ఉంటే ఆ టైంకి ఏమై ఉండేది? చెప్పండి ఏమై ఉండేది? అండ్ ఆ కర్ర కూడా ఎంత ప్రమాదకరం అంటే వాళ్ళు ఇలా అంటున్నప్పుడు వాళ్ళని వాళ్ళు కాపాడుకునే దాంట్లో ఇన్ కేస్ ఎవరి తల మీద తగిలితే అంటే వాళ్ళు ఎంత ప్రిపేర్డ్‌గా వచ్చారండి. హుక్ ఆర్ క్రూక్ ఎవరో ఒకళ్ళు ఐదర్ వీటి వైపు అన్నా పోవాలి, లేకపోతే వీళ్ళ ద్వారా అన్నా పోవాలని. అంటే వీళ్ళ మెంటాలిటీ ఏంటి? వీళ్ళని సమర్థిస్తున్న వాళ్ళ మెంటాలిటీ ఏంటి? అంటే వీళ్ళందరూ విచక్షణ కోల్పోయినంటారా? అంటే ఈ 21 డేస్ ఇంత అయింది. ఇంక అసలు ఏది ప్రభుత్వం కదలట్లేదు అని చెప్పేసి విచక్షణ రహితంగా చేశారంటారా? నిన్న ఇది జరిగిందంట. మీకు ఇంకా సందేహం ఉందా ఇది అయిన తర్వాత? ఫస్ట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అన్నారు. అవును. అది కాదని చెప్పి ఇప్పుడు అమిత్ షా దిగాలంట. ఢిల్లీ పోలీస్ కమిషనర్ అవ్వాలంట. రాజీనామా ఎందుకు చేయాలి వీళ్ళందరూ? నిన్నటికి నిన్న కనౌట్ పోలీస్ స్టేషన్ బయట వీళ్ళు పోలీసులనే కొట్టారు. పోలీసులను కొడుతున్నారు. పోలీసు వ్యాన్లను తగలబెడుతున్నారు. వెహికల్స్‌ని అటు ఇటు మొత్తం తిప్పేస్తున్నారు. పబ్లిక్ ప్రాపర్టీని నష్టం చేసే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారండి? ఎవరిచ్చారు వీళ్ళకి? ఇవన్నీ చేస్తూ నాన్ వైలెంట్ అని అంటారా? అండ్ వీళ్ళని రాజకీయ నాయకులు సమర్థిస్తున్నారు. ఎందుకు? మోదీ గారిని వీళ్ళు ఓడించలేకపోతున్నారు కాబట్టి. మీరు దేశం కోసం మాట్లాడి దేశభక్తులుగా మీరు ఉన్నట్టయితే జనాలు మిమ్మల్ని సమర్థిస్తారు కదా! అసలు ఎందుకు ఇప్పుడు బీజేపీ వాళ్ళైనా కూడా 21 రోజులు ఎందుకు ఈ జాప్యం చేశారు? ఫస్ట్ ఒక 2, 3 డేస్‌లోనే దీనికి ఎందుకు అడ్డుకట్ట ఏమని వేయలేదు? ముగింపు పలకాలండి? వీళ్ళది ఏంటి డిమాండ్? నీట్ పరీక్ష సజావుగా జరగాలి. నీట్ జరిగింది కదా! ఎవరైతే దోషులున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు అరెస్టులు చేశారు కదా! ఇంకేంటి కావాలి వీళ్ళకి? నీట్‌ది మళ్ళీ ఇలా జరగకుండా ఉండాలి. కొన్ని రిఫార్మ్స్ తెస్తున్నారు. యూజీసీలో కానీ, నీట్‌లో కానీ ఇవన్నీ ఒక రకంగా ఒకటే గొడుగు కిందకొచ్చి ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండేలాగా సంథింగ్ టెక్ వాడుతూ ఏఐ ఇవన్నీ వాడుతూ చేయాలి. అవి చేస్తున్నారు. ఇంకా ఏం కావాలి వీళ్ళకి? ఇప్పుడు ఒక మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేస్తే వీళ్ళు అడుగుతున్నారు. ఓకే చేశారు. దాని తర్వాత దాంతోనే ఆగుతారన్న గ్యారంటీ ఉందా? నిన్నటికి నిన్న రాహుల్ గాంధీ ఏమన్నారు? ఆయన నిజానికి ప్రధాని ఇంటి ముందు కూర్చున్నారు. అవునన్నా కాదన్నా ఆయన ఒక డైనాస్ట్,
ఒక ప్రిన్స్, ఎవరు కాదన్నారు కదా, అది వీళ్ళే అంటారు. ప్రధానమంత్రిగా వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రధాని ఇంట్లో ఉన్నవారు. తర్వాత రిమోట్ కంట్రోల్‌లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒకటి నడిపినప్పుడు కూడా ఆయనకి తెలుసు వ్యవస్థ ఎలా ఉంటుందని. పీఎం ఇల్లు ఎంత సెక్యూర్డ్ ప్లేస్, దానికి ఎంత థ్రెట్ పర్సెప్షన్ ఉంటుందో తెలిసి, ఇప్పుడు ఇలాంటి గొడవలు అవుతున్నప్పుడు, మోదీని చంపుతామని తిరుగుతూ ఉన్నప్పుడు, అలాంటి టైంలో వీళ్ళు మోదీ గారి ఇంటి ముందర వచ్చి కూర్చుంటే అది ఎంత సెక్యూరిటీ థ్రెట్ అండి? ఎంత సెక్యూరిటీ థ్రెట్ అది? ఏమన్నా జితేంద్ర సింగ్ గారు ఎవరైతే మధ్యవర్తిగా పంపారో, అంటే వీళ్ళ డిమాండ్స్ ఏంటని ఆయన మినిస్టర్ ఆఫ్ స్టేట్, ఆయనతో పాటు హోమ్ సెక్రటరీ గోవింద్ మోహన్ గారు వెళ్ళారు. ఏమన్నారు వాళ్ళు ఫస్ట్ వీళ్ళతోని, రాహుల్ గాంధీ మాకు నీటి మీద చర్చ కావాలి అన్నారు. ఓకే ఫైన్ అని అన్నారు. లేదు చర్చ కాదు, ఫస్ట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. మీరు ఫస్ట్ అది అనలే కదంటే నా ఇష్టం. సరే ఓకే మీ ఇష్టం, ధర్నా చేయాలని కూడా జంతర్ మంతర్లో చేయండి, ఇక్కడ కాదంటే లేదు నేను ఇక్కడే చేసేది నా ఇష్టం. ఇంకా వాళ్ళవి కొన్ని ఉన్నాయన్నారు కదా, ఫస్ట్ 3 అన్నారు, తర్వాత 15, తర్వాత 30 దాకా వెళ్ళిపోయాయని చెప్పేసి. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుందండి, ఐ థింక్ నేను ఇక్కడే చెప్పాను అనుకుంటా. ఇఫ్ యూ గివ్ క్యాట్ ఎ గ్లాస్ ఆఫ్ మిల్క్, ఇఫ్ యూ గివ్ క్యాట్ ఎ కుకీ, నెక్స్ట్ ఇట్ విల్ ఆస్క్ ఎ గ్లాస్ ఆఫ్ మిల్క్ అని. వీళ్ళకి ఏంటంటే ఒక్క దాంతో వీళ్ళు తలొగ్గారనుకుంటా వాళ్ళ వెళ్తూనే ఉంటాయి. రాహుల్ గాంధీ ఇలాంటివి చేస్తారు కాబట్టే 2011 నుంచి ఒక చోట గెలిచిన ఏ రాష్ట్రంలో అయితే గెలిచారో తిరిగి ఆ రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోతుంది కాంగ్రెస్. వీళ్ళు ఇలాంటి పనులు చేస్తారు కాబట్టి. అండ్ ఏ ప్రజాస్వామ్యం గురించి, ఏ విద్యార్థుల హక్కు కోసం, ఏ ధర్నా, అందరి హక్కు అని కాంగ్రెస్ మాట్లాడుతుందో, ఈయనతో నేను రాహుల్ గాంధీ చూసినప్పుడు ఈయనతో పాటు వెనక ముఖ్యమంత్రులు ఉన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి సతీశన్. వాళ్ళిద్దరూ వాళ్ళ రాష్ట్రాల్లో నిన్న పోలీసులు వీళ్ళు వాటర్ క్యానన్లు వాడించారు. దాని తర్వాత రైతులను కొట్టించారు. కర్ణాటకలో రైతులను కొట్టించారు డికే శివకుమార్. మరి ధర్నా హక్కు కదా, అంటే మీ రాష్ట్రంలో ఎవరు ధర్నాలు చేయకూడదు, కేంద్రంలో ఉంటే కూడా ఎవరు ధర్నాలు చేయకూడదు, కానీ మీరు విపక్షంలోకి వచ్చేసరికి ఎక్కడన్నా ధర్నాలు చేయొచ్చు. నీటి గురించి వీళ్ళకైతే చిత్తశుద్ధి ఉంటే బీఎస్సీ మీటింగ్ అయిందిగా, ఎవరు అడిగారు నీటి మీద చర్చ కావాలి అని? నీటి మీద చర్చ అంటే సరిపోదు కదా. వీళ్ళ ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే నీట్ కూడా కాదండి, ఎఫ్సిఆర్ఏ, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్. నేను ఇది ఫస్ట్ నుంచి అంటున్నా, ఎందుకంటే ఎఫ్సిఆర్ఏ ఈ సతీశన్ కేరళ ముఖ్యమంత్రి సతీశన్ పాస్ చేశారు అఫీషియల్గా అసెంబ్లీ నుంచి, మేము ఎఫ్సిఆర్ఏ ఒప్పుకోము, ఎఫ్సిఆర్ఏ అన్కాన్స్టిట్యూషనల్ అని. ఎఫ్సిఆర్ఏ అన్కాన్స్టిట్యూషనల్ ఎలా అయింది? రైట్. అంటే ఇక్కడ ఇంకొక మాట కూడా వినిపిస్తుంది ఏంటంటే, ఇక్కడ కింద బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అసలు ఎందుకు, ఇప్పుడు మీరైనా కూడా ఎంతసేపు మనము ధర్మేంద్ర ప్రధాన్ గురించి మాట్లాడతాం కానీ కింద స్థాయిలో ఉన్న వాళ్ళ అధికారుల గురించి మనం మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మంత్రిగా ఉండి తను చేతుల్లో పేపర్ లీక్ చేసింది ఉండదు, కింద స్థాయి అధికారులు చేసింది ఉంటుంది. మరి ఆ అధికారుల మీద మనం తీసుకోవాల్సిన చర్యలు ఉంటాయి కదా, వాళ్ళ మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది కదండి. ఇప్పుడు అదే ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళని మహా అయితే ట్రాన్స్ఫరే చేయగలుగుతుంది. గవర్నెన్స్ మరి అలాంటివే ఉన్నాయి. మరి అంతకంటే ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? ఐ థింక్ నీట్ మీదో లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ దాని మీదో కోర్టులో హియరింగ్ అవుతూ ఉంటే మినిస్ట్రీ తరఫున ఇద్దరు వెళ్ళాలి అని చెప్పి మినిస్టర్ చెప్తే వాళ్ళు వెళ్ళలేదు ఆ రోజు కోర్టుకి. కోర్టు ఆ రోజు హియరింగ్ ఉందని తెలిసే మినిస్ట్రీ వాళ్ళు వెళ్ళలేదు అంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారు కదా. అంటే మినిస్ట్రీలోనే ఎవరో ఉన్నారు, మినిస్ట్రీలోనే ఉన్నారు, నమ్ముతారు అది ఖచ్చితంగా. మన బ్యూరోక్రాట్స్లోనే ఎంతమంది లేరండి నిజానికి. ఇప్పుడు బ్యూరోక్రాట్స్లో నిజానికి చెప్పాలంటే బాబూస్ కల్చర్ అని అంటారు. మోదీ గారికి దీన్నే మారుద్దామని ప్రయత్నిస్తున్నారు. చిన్న ఉదాహరణ, డిఫెన్స్ మినిస్ట్రీలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే మనకు మామూలుగా ఆర్మీ చీఫ్ ఉంటారు, నేవీ చీఫ్ ఉంటారు, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఉంటారు. ఈ ముగ్గురిని కలిపి ఉంచేది ఏమీ లేదు. సో అందుకని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని పెడితే దీన్ని బాబూస్ వ్యతిరేకించారు. ఎందుకు అంటే మామూలుగా ఇప్పుడు ఆ ప్రొక్యూర్మెంట్ దాంట్లో ఏంటి, వీళ్ళు నచ్చితే ఏదైనా చేసుకుంటారు బాబూస్, వీళ్ళది సే ఉంటుంది. సిడిఎస్ వస్తే ఆయనది కూడా ఉంటుంది. ఎంత లేదన్నా ఆయన గ్రౌండ్ నుంచి వచ్చిన ఆయన కాబట్టి, ఫీల్డ్ నుంచి వచ్చిన ఆయన కాబట్టి ఆయనకు తెలుస్తుంది. సో అందుకని వీళ్ళది ఎక్కడ ప్రభావం తగ్గిపోతుందో, వీళ్ళది సే ఎక్కడ తగ్గుతుందో, సే ఇన్ ది సెన్స్ వాళ్ళ పలుకుబడి, వాళ్ళ మాట ఏదైతే ఉంటుందో అది తగ్గుతుందన్న దాంతో సిడిఎస్ కూడా వ్యతిరేకించారు బాబూస్. నేను అందరూ ఇలా ఉన్నారు అని అనడం నా ఉద్దేశం కాదు, కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు.
అండ్ ఇంకొకటి ఇప్పుడు మనం కొన్ని చూసుకున్నట్టయితే మోదీ గారు కొంచెం మాట్లాడి ఉంటే ఇవన్నీ ఇక్కడి వరకు వచ్చేవి కాదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు మోదీ గారి గురించి మాట్లాడుతున్నారు. మరి ఎందుకు మోదీ గారు సైలెంట్ అయిపోయారు ఈ కొన్ని విషయాలలో అంటారు అసలు? మోదీ గారు నిన్ననే చెప్పారు, యూత్ భవిష్యత్ అనేది నాకు సర్వోపరి, నాకు అదే మెయిన్, ఉమ్, ఇలాంటివి జరగకుండా చూడాలి అని. మోదీ గారు మాట్లాడతారు, మోదీ గారు మహా అయితే ఏమి ఇస్తారు, అష్యూరెన్స్ ఒక్కటే ఇవ్వగలరు, నన్ను నమ్మండి ఇలాంటిది జరగదు అని, అంతే కదా. మాటల్లో కాదు కదండి, చేతల్లో చూపించాలి. మోదీ గారు ఏమైనా చేతల్లోనే చూపిస్తారు ఉమ్, 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 మోదీ గారు. ఇప్పుడు నిజానికి చెప్పాలి అంటే మోదీ గారు మాట్లాడాల్సిన అవసరం వస్తే ఆయన అంతటా ఆయనే మాట్లాడతారు, ఆయనకు ఎవరు చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనకు ఆయిల్ క్రైసిస్ మొన్నటి వరకు నడిచింది, ఉమ్, ఆయన వచ్చి చెప్పారు ఏమనంటే ఫియర్ మాంగరింగ్ మోదీనే చేస్తున్నారని మళ్ళీ వీళ్ళే అంటారు. మోదీ గారు అవును ఇక్కడ భాగ్యనగర్ లోనే చెప్పారు, చెప్పారు. కొంచెం ఎడిబుల్ గోల్డ్ ఆయిల్స్, కొనొద్దు, ఆయిల్ గోల్డ్, తక్కువ చేయండి, కరెక్ట్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఆపేయండి, కరెక్ట్ ఇవన్నీ ఇవన్నీ మోదీ చెప్పారు. గారు ఇవన్నీ జరుగుతున్న కనుక జరగబోయేది ఇలా అవకాశం ఉందని చెప్తే వీళ్ళందరే ఎక్కిరిచ్చారు, ఉమ్, వీళ్ళందరే ఫియర్ మాంగరింగ్ అన్నారు, వీళ్ళందరే మోదీ గారు చేతకంతనం అన్నారు. కానీ ఎండ్ రిజల్ట్ ఏంటి అంటే గవర్నమెంట్ రిలీజ్ చేసిన డేటాలో ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్ తగ్గింది, ఎందుకంటే జనాలు ఆయిల్ కన్జ్యూమ్ చేయడం నిజంగానే తగ్గించారు, గవర్నమెంట్ డేటా అది. ఉమ్, ఏంటంటే అంటే దాన్ని బట్టి ఏంటి, మోదీ గారు ఎప్పుడు మాట్లాడినా జనాలకి ఆయనతోనున్న కనెక్ట్ ఇంటాక్ట్ ఉంది. ఇప్పుడు ఇంత జరుగుతోంది కదా, వీళ్ళు ఇదంతా ఎందుకు చేస్తున్నారు, మోదీ గారు ఇప్పుడు వీళ్ళకి 2-way గేమ్ ఇది. ఉమ్, నెంబర్ 1, నేను ఇందాక అంతా చెప్పినట్టుగా ఏమైనా లాఠీ జులిపించినా ఏమైనా జరిగినా ధర్నాలు, రాస్తారోకోలు బంగ్లాదేశ్, నేపాల్. ఒకవేళ చెయ్యలేదే అనుకోండి, ఏమవుతుంది, బీజేపీని సమర్థించే వాళ్ళు, మోదీ గారిని సమర్థించే వాళ్ళు కూడా ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అరే ఏమైంది, వీళ్ళు ఎందుకు ఇలా చేయలేకపోతున్నారు, ఎందుకు ఇంత చేతకాని వాళ్ళ కింద ఉన్నారు అని. ఉమ్, అది కూడా ఆ ఫ్రస్ట్రేషన్లో ఏమో ఓటుది ఇంపాక్ట్ పడచ్చు అని వీళ్ళు అనుకుంటున్నారు. 2-way ఏదైనా వీళ్ళకి అడ్వాంటేజ్ అనేది వీళ్ళ వ్యూహం. ఉమ్, కానీ మోదీ గారికి క్లియర్గా తెలుసు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేయిస్తున్నారు, ఎవరు ఉన్నారు అని. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో కూడా తెలుసు. అందుకే మోదీ గారు ఆ పన్నాగాలు పన్ననివ్వటం లేదు. ఉమ్, ఉమ్, మీకు ఒక ఉదాహరణ చెప్తానండి, ఉదాహరణ కాదు, ఒక ఉదంతం. అక్టోబర్ 7, 2023లో ఇజ్రాయెల్లో జరిగిన ఘటన మనందరికీ తెలిసిందే, హమాస్ చేసింది. ఉమ్, యాక్చువల్గా అది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, ఎందుకంటే అంత పెద్ద జరుగుతుంటే మొసాద్కి ఎలా తెలియలేదని అన్నారు. ఉమ్, కానీ ఒక కారణం ఏంటి అంటే ఆ టైంకి ఆ దేశంలో ధర్నాలు అవుతున్నాయి. ఎందుకు, ఇజ్రాయలీ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఒక బిల్లు తీసుకొచ్చింది, జ్యుడిషియరీని ఏంటంటే మీరు వెన్నుకోవడం కాదు, ప్రభుత్వం మిమ్మల్ని నియమిస్తుందనే బిల్లు తెచ్చింది. సిమిలర్ టు ఇక్కడ మనది ఏదైతే ఎన్జేఏసీ ఉందో అలాంటిదే. ఉమ్, దాన్ని వ్యతిరేకించారు అందరూ. దాన్ని వ్యతిరేకించేసరికి ఏమైంది, వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందనే దాంట్లో మొసాద్ ఉంది. దాంతో ఏమైంది, వాళ్ళ ఫోకస్ దాని మీద ఉండడంతో అక్టోబర్ 7th హమాస్ ఏదైతే కుట్ర పడిందో వాళ్ళు అది తెలుసుకోలేకపోయారు, దానివల్ల జరిగింది. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్, దేశ రాజధానిలో ఇంత అవుతూ ఉంటే ఇంటెలిజెన్స్ దీని మీద దృష్టి పెడితే పాకిస్తాన్ కానీ చైనా కానీ ఏమన్నా చేస్తే బాధ్యత ఎవరు వహిస్తారండి. ఉమ్, ఉమ్, నెల క్రితమే ఢిల్లీకి ఖలిస్తానీ థ్రెట్ ఉందని ఇంటెల్ వచ్చాయి. వాళ్ళు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు, మేము ఇది పేల్చేస్తాం అది పేల్చేస్తామని. అండ్ నేను మనకు జరిగింది కూడా ఇక్కడ పంజాబ్ లో చూసుకుంటే, పంజాబ్లో కొన్ని జరిగాయి కూడా. కొన్ని వాళ్ళే క్లెయిమ్ చేసుకున్నారు, బిఎస్ఎఫ్ మీద దాడి చేసింది అది. ఉమ్, దాని తర్వాత గుజరాత్లో ATSలో జైష్ వాళ్ళని పట్టుకున్నారు. ఐ థింక్ 10 రోజుల క్రితం అనుకుంటా, 10 రోజులు 2 వారాల క్రితము జైష్ వాళ్ళని పట్టుకున్నారు. ఉమ్, మహారాష్ట్రలో టెర్రరిస్టులను పట్టుకున్నారు. ఢిల్లీలో స్లీపర్ సెల్ నెక్సెస్ని బ్రేక్ చేశారు, రాడికలైజ్ చేసి రిక్రూట్ చేసేది. అంటే ఇలాంటి టైంలో ఇంత కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు దేశ రాజధానిలో, ఎస్పెషల్లీ పాకిస్తాన్ క్లియర్గా చెప్పింది, ఇండస్ వాటర్ ట్రీటీని గనక మీరు మళ్ళీ మొదలు పెట్టకపోతే, అమల్లోకి తేకపోతే వీళ్ళు కన్సిడర్ ఇట్ అన్ యాక్ట్ ఆఫ్ వార్ అని. ఒక పక్కన పాకిస్తాన్ పెంచి పోషించే జైష్, లష్కర్ టెర్రరిస్టులు దొరుకుతూ ఉన్నప్పుడు ఉన్న వాళ్ళలో వాళ్ళు లేరు అని ఎలా మనం ధైర్యంగా ఉంటామండి ఈ ప్రొటెస్టర్స్లో. ఈ ప్రొటెస్ట్ మొన్న సోమవారం అవుతూ ఉన్నప్పుడు ఏదైతే ఫేక్ న్యూస్ మీరు అన్నారు, స్టూడెంట్స్ని కొడుతున్నారు ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవి చాలా ఫేక్ న్యూస్లు. ఇవి రన్ చేసింది పాకిస్తానీ హ్యాండిల్స్, పాకిస్తానీ అకౌంట్స్ ఇవన్నీ న్యూస్లు రన్ చేశాయి. అంటే పాకిస్తాన్ దీంట్లో ఎలా యాక్టివ్ ఉందో చూడండి.
యూఎస్ ఇది ఇది 100% ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అగైన్ యూఎస్ఏ చేయిస్తుంది. ఇంట్లో ఎవరికీ ఎటువంటి అంటే సందేహాలు అక్కర్లేదు. ఇక్కడ చాలా మంది ఏంటంటే ఎక్కడి నుంచో ఫుడ్ ఆర్డర్స్ వస్తున్నాయి. అంటే పంపిస్తున్నారు. ఇక్కడ వెనకాల ఎవరు లేరు. మీరు అనుకున్నట్టు చైనా లేదు, పాకిస్తాన్ లేదు, యూఎస్ లేదు. ఇదంతా కూడా వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి ఇంతమంది ఇట్లా కూడి పని చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. మేమందరం మద్దతు ఇస్తున్నామని చెప్పేసి కొన్ని వార్తలు మనం చూస్తున్నాం. చైనీస్ ఎంబసీకి బృందా కారత్, ఏఐఎస్ఏ అనే ఒకటి నేహా ఒక అమ్మాయి కూర్చుంది ఇప్పుడు, ఆమె కూడా ధర్నాకి. నేహాను ఐ థింక్ ఇంకొక బేబీ సిపిఎం బే జనరల్ సెక్రటరీ, వీళ్ళందరూ కూడా చైనీస్ ఎంబసీకి వెళ్ళిన తర్వాత వీళ్ళు డైరెక్ట్ ఇక్కడికి వచ్చారు. హ్మ్. అంటే అంటే ఎలా నమ్మమంటారు? చైనీస్ ఎంబసీకి వెళ్ళిన వెంటనే వీళ్ళు ఇక్కడికి వచ్చారు. కొంతమంది ఐ థింక్ ఏఐఎస్ఏ వాళ్ళు అప్పుడే అనుకుంటారు, మేబీ దాని తర్వాత వీళ్ళు కూడా నిరాహార దీక్ష కూర్చున్నారు. అంటే మన దేశాన్ని అంతే ఈజీగా ప్రేమ లేకుండా ఇట్లా దేశానికి ద్రోహం చేసే యాక్ట్స్‌కి పాల్పడతారంటారా? మన దేశంలో 100% ఉన్న అండి. యువత? ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు అలాంటివే కదా నూరిపోసారు. ఇప్పుడు మనం ఇప్పుడు చాలా మంది ఏమంటారు, అరే నేను ఈ దేశంలో ఉండను రా బయ్, నేను అమెరికా వెళ్ళిపోతాను, ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను, షిటీ కంట్రీ అని మనం వింటాం కదా. చాలా మంది వెళ్ళిపోయిన వాళ్ళే ఉన్నారు కదా! వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళకి ఇక్కడ ఆపర్చునిటీస్ లేవు. ఆపర్చునిటీస్ ఎందుకు లేవు? సరైన గవర్నమెంట్ లేక. అది కాకుండా వాళ్ళకి ఈ దేశం గొప్పతనం, ఈ దేశం మీద వాళ్ళకి ఏమీ ప్రేమ లేకుండా ఎలా చేసింది మన విద్యా వ్యవస్థ చేసింది. కానీ ఇక్కడ కొంతమంది ప్రముఖులు క్రికెటర్సే కావచ్చు, సినిమాకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి అభిమానులు ఎక్కువ ఉంటారు. వాళ్ళు కూడా మన దేశాన్ని కాదని వేరే దేశంలోనే ఉంటున్నారు. మరి ఇప్పుడు వాళ్ళు ఇంతమంది ఫ్యాన్స్ వాళ్ళని అనుసరిస్తూనే ఉంటారు కదా! ఇప్పుడు నేను ఉదాహరణకి ఎవరు మాట్లాడుతున్నానో మీకు యెస్. ఐడియా ఉండుంటది. యెస్. వాళ్ళు ఇప్పుడు ఇండియాని రిప్రజెంట్ చేస్తారు. కానీ వాళ్ళు ఇండియాలో ఉండరు. వాళ్ళు ఎక్కడ వేరే దేశంలో ఉంటారు. ఇది ఎంత దేశానికి అవమానకరమైనది. అయినా కరెక్ట్. కూడా దీని మీద ఎవరు మాట్లాడరు. ఇట్లాంటివే కదా! విచక్షణ వాళ్ళకు ఉండాలి. వాళ్ళని ఫాలో అయ్యే ఫ్యాన్స్‌కు ఉండాలి. వాళ్ళని ప్రభుత్వం కూడా వాళ్ళని ఇంకోసారి వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలా లేదా అని వాళ్ళకు ఉండాలి. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీరు భారత్ అనేది పెట్టుకోవడానికి మీకు అంత సిగ్గు, మీరు భారత్ ఉండడానికి సిగ్గుచేటప్పుడు మీరు భారత్ రిప్రజెంట్ చేసే హక్కు కూడా మీకు లేదు. అండ్ ఎగ్జాక్ట్‌లీ. భారత్‌లో ఉండడానికే వీళ్ళు సిగ్గని అనుకుంటున్నప్పుడు ప్రభుత్వం కూడా భారత్‌ని వీళ్ళ ద్వారా ఎలా రిప్రజెంట్ చేయించకూడదు. సో పాయింట్ దీని ఏంటంటే వల్లనే చాలా వరకు అనర్థాలు జరుగుతున్నాయేమో నా అభిప్రాయం. అంటే ఇది నేను అదే అన్నాను కదా, ప్రాసెస్ ఇది. హ్మ్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనకి మన ఇప్పుడు ఇజ్రాయెల్ ఉందండి. ఇజ్రాయెల్ ఏంటి, చిన్నప్పటి నుంచి హోలోకాస్ట్ గురించి వాళ్ళకి చెప్తూనే ఉంటారు. హ్మ్. హ్మ్. హోలోకాస్ట్ ఏం జరిగింది, హిట్లర్ ఏం చేశాడని. దాంతోనేంటి, జూ అనేవాడు ఏ దేశంలోనే ఉండనివ్వండి, అమెరికాలో ఉండనివ్వండి, ఆస్ట్రేలియాలో ఉండనివ్వండి, వాడు అంటార్టికాలో ఇక్కడ మిజోరాంలో కూడా ఉండనివ్వండి, వాళ్ళకి హోలోకాస్ట్ గురించి తెలుసు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ప్రామిస్డ్ ల్యాండ్ గురించే వాళ్ళు పోరాడతారు, వాళ్ళు దాని గురించే మాట్లాడతారు. హ్మ్. మన దేశంలో మన పాఠ్య పుస్తకాల్లో మనది భారత్‌ది ఎవరికైనా తెలుసా? ముఘల్స్ ఇంత గొప్ప, అక్బర్ ది గ్రేట్, బాబర్ ది గ్రేట్, షాజహాన్, హుమాయూన్, జహంగీర్లు, మనం అన్నీ ఇవే చదువుకున్నాం. హ్మ్. మన రాజుల గురించి మన ఎక్కడ రాజుల కూడా గురించి ఎక్కడుంది? బ్రిటిషర్‌లను కూడా కొన్ని సార్లు మనం పొగిడిన ఉదంతాలున్నాయి కదా! హ్మ్. బ్రిటిషర్‌లని అంటే వీళ్ళని కూడా ఇప్పుడు పొగిడిన ఉదంతాలున్నాయి. తప్పిదం అనేది ఫస్ట్ నుంచెల్లే జరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఈ రోజు వీళ్ళది తప్పు, వాళ్ళది తప్పు అని మనం చెప్పలేం. ఎందుకంటే అప్పుడు ఆ కాలం నుంచెల్లే మన దేశానికి స్వతంత్రం వచ్చిన వెంటనే కొన్ని సవరణలు చేయాల్సిన బాధ్యత చేయలేదు. అప్పుడే ఉండాల్సింది. అప్పుడు కరెక్ట్. తీసుకోవాల్సింది. 100% చేయలేదు. ఇప్పుడు ఏంటంటేనండి, ఇప్పుడు మీరు ఎవరైతే దేశం వదిలి వెళ్ళిపోయారో వాళ్ళకి దేశభక్తి లేదు. ఎందుకు? చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలా ఉంది. సో చిన్నప్పటి నుంచి దేశం గురించి ఏమి అటాచ్మెంట్ లేకుండా వచ్చి వాళ్ళు ఒక్కసారిగా యూనివర్సిటీస్‌కి వచ్చేసరికి యూనివర్సిటీస్‌లో ప్రొఫెసర్స్ భారత్ తేరే టుక్డే హోంగే ఇన్షా అల్లా ఇన్షా అల్లా అని చెప్పి, బస్ నామ్ రహేగా అల్లా కా అని చెప్పి రాముడిని తిడుతూ, దేశాన్ని భారత్ మాత అని అంటారు. మరి వీళ్ళ తండ్రి ఎవరు అని చెప్పి అడుగుతూ, ఇలాంటివన్నీ మాట్లాడిస్తుంటే వాళ్ళకి దేశం మీద భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సో వాళ్ళు ఆ గ్రూప్‌లోకి వెళ్ళిపోతారు. దాని తర్వాత ఏమవుతారు? ఇగో ఇప్పుడు కాక్రోచ్ కిందను, ఇన్సెక్ట్ కింద, ర్యాట్ కింద, ఇలాగే వీళ్ళు అవుతారు. సో అంటే దీనికి సమాధానం ఏంటి? మొక్క నుంచే వీళ్ళకి ఏందంటే ఒక బీజం వేయాలి దేశం అంటే భక్తి. మొక్కై వ్రంగందేం రానే మానే వంగున. వంగున. కరెక్ట్. అందుకనే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏం చేశారు అంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో గుణాత్మకమైన మార్పులు తెస్తున్నారు. ఎన్‌సీఈఆర్‌టీలో ఇప్పుడు చూసుకున్నట్టయితే మన రాజుల గురించి ఉంది. ముఘల్స్ గురించి తగ్గింది. ముఘల్స్ అట్రాసిటీస్ గురించి చెప్తున్నారు. హ్మ్. హ్మ్. ముఘల్స్‌ని గ్లోరిఫై చేయట్లేదు. ముఘల్స్ అట్రాసిటీస్ గురించి చెప్తున్నారు. మన రాజులు కొంతమంది ఐ థింక్ రాజ్‌పుత్‌ల గురించి అనుకుంటా, వీళ్ళందరి గురించి చెప్తున్నారు.
మన దేశ సార్వభౌమత్వం ఎలా మనం కోల్పోతూ వచ్చాం, ఇలాంటివి మెల్లమెల్లగా యాడ్ చేసే ప్రక్రియ మొదలైంది. సో ఏమైతుంది వాళ్ళకి ఇలా మొదలైతే వాళ్ళ దేశం ఏమైందో వాళ్ళకి హిస్టరీ తెలుస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏమవుతుంది, ఓకే నా దేశ గొప్పతనం ఇది, ఇలా జరిగిందనమాట అనేది వాళ్ళకి వస్తుంది. గొప్పతనం గురించి కన్నా ముందు మన సంస్కృతి గురించి అయినా తెలియాలి కదా. చాలా మంది మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియకనే ఈ రోజు ఇట్లాంటి వాటికి అడిక్ట్ అవుతున్నారు అంటే అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అండి. సో మీకు చిన్నప్పటి నుంచి ఇవేమీ నేర్పియట్లేదు కదా. ఈ రోజు యూనివర్సిటీస్ లో ఓయూ లాంటి చోట బీఫ్ ఫెస్టివల్ చేస్తారు చేస్తారు. హిందువులను అవమానించడం, కానీ పోర్క్ ఫెస్టివల్ ఎవరైనా చేస్తారా? రావణాసురుడిని దహనం చేసేది మాట్లాడతారు, కానీ నిజంగా వేరే క్రిస్టియానిటీ ఇస్లాం గురించి మాట్లాడే ధైర్యం చేస్తారా? చేయరు. ఎందుకంటే నేను వాళ్ళని కూడా తప్పు పట్టాను, ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఆ ఎకో సిస్టంలోనే పెరిగారు, ఆ మైండ్ సెట్లోనే వాళ్ళు పెరిగారు. సో ఏం చేయాలి, వాళ్ళకి చిన్నప్పటి నుంచి దేశం గురించి చెప్తే యూనివర్సిటీ స్థాయికి వచ్చేసరికి కాలేజ్ స్థాయికి ఇలాంటి ప్రొఫెసర్లు ఉన్న వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళని కౌంటర్ చేస్తారు. సో అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఎవరైతే ఈ చేస్తున్నారో ఈ బీఫ్ ఫెస్టివల్ కానీ, ఇప్పుడు మీరు ఇప్పుడు ఏఐఎస్ఏ వాళ్ళు ధర్నా కూర్చుని భారత్ తేరే టుకుడే హోంగే ఇది తగ్గి భారత్ కోసం పోరాడే వాళ్ళ సంఖ్య పెరిగితే వీళ్ళ ఎకో సిస్టమ్ ఎంత వీక్ అవుతుంది. ఈ ఎకో సిస్టమ్ వీక్ అయితే వీళ్ళు ఎవరైతే ఉన్నారో భారత్ కోసం పోరాడే వాళ్ళే గనక తయారైతే, భారత్ కోసం వీళ్ళు పోరాడితే వీళ్ళు భారత్ అభివృద్ధిలో వీళ్ళు ఎంత పాత్ర అవుతారు? భారత్ అభివృద్ధిలో వీళ్ళు పాత్ర అయినట్టయితే భారత్ ఎదుగుదలలో వీళ్ళ పాత్ర ఎలా ఉంటుంది? ఎదుగుదల అంటే ఏంటి, మనం వేరే దేశాలన్నీ వాళ్ళు మన మీద శాసించేది మరి మేబీ టేబుల్స్ టర్న్ అవ్వచ్చు. ఇక్కడ భారతదేశంలో సరైన ఆపర్చునిటీస్ లేవు కాబట్టి ఈ రోజు పక్క దేశాల వైపు చూడాల్సి వస్తుంది. ఇప్పుడు 100%. కెనడా లాంటి ప్లేసెస్కి, ఆస్ట్రేలియా లాంటి ప్లేసెస్కి, అమెరికా లాంటి ప్లేసెస్కి ఇప్పుడు చూసుకుంటే అమెరికాలో భారతీయులు వెళ్ళాలంటే అంటే ట్రంప్ చేంజ్ చేసే వాటికి మనం చాలా వరకు భయపడాల్సి వస్తుంది. ఇప్పుడు కాదు, ఇంకా ఈ 2 ఇయర్స్ ఆపేసి నెక్స్ట్ 2 ఇయర్స్లో మనం వెళ్ళడానికి ట్రై చేద్దాం, ఇప్పుడైతే వద్దు అన్న అంత భయాందోళనకు గురి చేసిండు ట్రంప్. అది మరి ఇక్కడ మనకి అట్లాంటివి ఉంటే ఎందుకు పక్క దేశాల వైపు వెళ్తాం మనం? అందుకే కదండి ప్రభుత్వం మెల్లగా మారుస్తుంది, ఈ మార్పు ప్రయత్నిస్తుంది. అందుకే కదా పిఎల్ఏ ద్వారా ఇప్పుడు మోదీ గారు రాక ముందర వరకు మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎంతమంది విన్నారు? చిన్న ఏజ్ నుంచే ఐఐటీలో చేర్చేయాలి, రుద్ది ఐఐటీలో చేర్చేయాలి, లేకపోతే ఎంబీబీఎస్లోకి నేర్పించాలి, లేదు అంటే కనుక సిఏ అయిపోయింది. ఇంకా వేరేవేమీ లేవు, ఆపర్చునిటీస్ లేవు. వాళ్ళు అవ్వగానే సైబర్ కూలీ 9 to 6 జాబ్, ఒక రోబో కింద పని చేయాలి వాళ్ళు, అయిపోయింది వాళ్ళది. మోదీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది, దాని తర్వాత డిజైనింగ్లో R&D దాంట్లోకి వస్తున్నారు, సంస్థలు పెడుతున్నారు, స్టార్టప్స్ పెడుతున్నారు. ఒకప్పుడు స్టార్టప్స్లో లేనిది ఈరోజు మనం 2వ స్థానమో 3వ స్థానంలోనూ ఉన్నాం. పిఎల్ఐ ద్వారా ఏంటంటే సంస్థలు వస్తున్నాయి, దాని ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది. స్కై రూట్ అనే సంస్థ గతంలో ఎందుకు లేదు? ఈ రోజు కొంతమంది నేను చూశాను, పేర్లు ఎత్తాను, కొంతమంది అంటున్నారు ఇస్రోని చేసేసి వేరే వాటికి ప్రైవేటీకరణ చేస్తున్నారని. మోదీ గారు ఉన్నప్పుడు ఇస్రో ఎలా ఉంది, ఎన్ని రాకెట్లు లాంచ్ అయ్యాయి? కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎన్ని రాకెట్లు లాంచ్ అయ్యాయి? ఇక్కడ తెలంగాణ నుంచి మన కాంగ్రెస్ అంతా చెప్పగలడా? అండ్ నంబియార్ అనే ఒక సైంటిస్ట్ని, కేరళ ఆయనని ఎవరి హయాంలో వీళ్ళు ఇంత టార్చర్ పెట్టారు? అది చెప్పగలరా కాంగ్రెస్ వాళ్ళు? ఈరోజు స్కై రూట్ లాంటి సంస్థ వచ్చి మనకి ఇస్రోని అది రిప్లేస్ చేయట్లే. ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి అభివృద్ధి అనేది వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళకి అభివృద్ధి జరుగుతున్నది కూడా అర్థం కాదు. అంటే చాలా వరకు ఎంప్లాయీస్ రిజైన్ చేసేసి బయటికి వెళ్ళేసరికి ఎక్కడో ఇదే మళ్ళీ ప్రైవేట్ సెక్టర్లోకి ప్రైవేటీకరణ అయిపోతుంది. ఇక్కడ నుంచి గవర్నమెంట్లో ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రైవేట్కి వెళ్ళిపోతున్నాయి. ఇదంతా కూడా మళ్ళీ ఇంకొక సంక్షోభానికి దారితీస్తుంది అన్నట్టు చూపెడుతున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈ రోజు మన దేశంలో ఆల్ టైమ్ లోలో ఉందండి. అవును, అన్ఎంప్లాయ్మెంట్ రేట్. నేను ఇప్పుడు అడుగుతున్నాను, కాంగ్రెస్ వాళ్ళ హయాంలో ఎల్ఐసి ప్రాఫిట్ లో ఉందా? కాంగ్రెస్ వాళ్ళ హయాంలో డిఆర్డిఐ ఎన్ని ఇన్వెన్షన్, ఈ రోజు చూసుకుంటే డిఆర్డిఓ చేస్తున్న ఇన్వెన్షన్ వారానికి ఒకటి వస్తుంది. కాంగ్రెస్ హయాంలో ఎన్ని ఇన్వెన్షన్లు వచ్చాయి? డిఫెన్స్ కంపెనీస్ ఎన్ని వచ్చాయి? అంత ప్రైవేటీకరణ చేసేస్తున్నారు అనే వీళ్ళు. బోఫోర్స్ స్కామ్ ఏంటి? ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ స్కామ్లు ఏంటండి? అంటే ప్రైవేటు మరి మీకు వద్దు అన్నప్పుడు మీరు అవి కూడా డిఫెన్సివ్ విదేశీ కంపెనీలతో స్కామ్లు ఎలా వచ్చాయి? స్కాములు చేయడానికి వీళ్ళకి మాత్రం విదేశీ సంస్థలు కావాలి, అభివృద్ధి చేయడానికి మాత్రం వీళ్ళకి వద్దంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి దూరం అయిపోయేసరికి ఇప్పుడు విద్య వైద్యం కూడా ప్రభుత్వం నుంచి దూరం అయిపోతే సామాన్యుల పరిస్థితి ప్రైవేట్లో ఇంత చేయలేం కదా. ఇప్పుడు ఈ ఆయుష్మాన్ యోజన అనేది ప్రధానమంత్రి గారు తెచ్చారండి. దాని ద్వారా ఎంతమందికి ఈ రోజు నార్మల్ ఒక హెల్త్ బెనిఫిట్స్ వస్తున్నాయి?
ఈ రోజు విదేశాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. కాంగ్రెస్ కి ఏంటంటే పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని, అభివృద్ధి అనేది కాంగ్రెస్ కనిపించదు. మనం అది ఎక్స్పెక్ట్ చేయకూడదు కాంగ్రెస్ నుంచి. చంపలేసుకోవాలి ఎవరైనా కాంగ్రెస్ నుంచి అభివృద్ధి ఎక్స్పెక్ట్ చేసినట్టయితే. తప్పంటారా? పాపం అది. గంగలో వెళ్ళి మునగాలి. మళ్ళీ పుష్కరాల వరకు మనం బతకం. నెక్స్ట్ వచ్చేవి ఏవైతే ఉంటాయో, సో మనం ఎప్పుడు వీలైతే అప్పుడు గంగలోకి వెళ్ళి, గంగమ్మ క్షమించు, కాంగ్రెస్ నుంచి నేను అభివృద్ధి ఆశించాను, ఆ ఊహ కూడా నాకు వచ్చింది, క్షమించమ్మా అని అన్నారు. కాంగ్రెస్ హయాంలో అసలు 50 సంవత్సరాలలో ఎట్లాంటి అభివృద్ధి జరగలే అంటారా? అసలు కాంగ్రెస్ దేశానికి హయాంలోనే అభివృద్ధి జరిగి ఉన్నట్టయితే స్వాతంత్రం వచ్చే టైంకి, మనకి సో కాల్డ్ స్వాతంత్రం 1947లో వచ్చే టైంకి, మనకు వచ్చిన టైంలోనే చైనాకు వచ్చింది, ఇజ్రాయెల్కి వచ్చింది, సౌత్ కొరియాకి వచ్చింది. అవును కదా? అవును. మనకంటే 20 ఏళ్ళ తర్వాత వియత్నాంకి వచ్చింది, తర్వాత సింగపూర్కి వచ్చింది. ఈ రోజు ఈ దేశాలన్నీ ఎక్కడున్నాయి, మనం ఎక్కడున్నాం? మనమే ఇంకా ఎక్కడున్నామండి? కింద ఎక్కడ? కాంగ్రెస్ చేస్తున్నట్టయితే మనం డెంగ్ జాఓపింగ్ 70s రిఫార్మ్స్ మొదలు పెట్టారు. అప్పటి వరకు చైనా మనకంటే వెనక్కున్నది, తర్వాత మెల్లగా చైనా మనకంటే ముందుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు అసలు చైనా వైపు అందరి చూపు ఉంది. మరి మనం కాంగ్రెసే కనుక చేసి ఉన్నట్టయితే ప్రపంచం మన వైపు చూడాలి, కానీ మనం ఎందుకు అందరి వైపు చూస్తున్నాం? కాంగ్రెస్ చేసిందా చెప్పండి? కాంగ్రెస్ ఏం అభివృద్ధి చేసింది? ఇజ్రాయెల్కి 1945 ఆ దేశం ఇంత దేశం ఏర్పాటు జరిగింది. ఈరోజు ఇజ్రాయెల్ ఎలాంటివి చేస్తున్నా మనకి తెలుసు. హాంకాంగ్ గురించి మనం మాట్లాడక్కర్లేదు, ఎంత తైవాన్ గురించి మనం మాట్లాడక్కర్లేదు, సింగపూర్ గురించి మనం మాట్లాడక్కర్లేదు. ఇవన్నీ అభివృద్ధి ఇదే స్పాన్లో జరిగినప్పుడు కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోయింది? మనం అప్పుడు ఇది స్వాతంత్రం వచ్చేయడానికి 6th లార్జెస్ట్ ఎకానమీ. ఎందుకు చేయలేకపోయింది కాంగ్రెస్? చిత్తశుద్ధి, దేశభక్తి, ఈ రెండు ఉంటాయి. అవి రెండు లేని వాళ్ళకి ఏముంటుంది? అంటే కాంగ్రెస్కి ఏంటంటే పాకిస్తాన్కి డబ్బు ఇవ్వాలన్న ప్రేమ ఉంటుంది, మన దేశంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి జరగాలనేది ఉండదు. హైవేస్ ఎన్ని వేసింది కాంగ్రెస్? ఐ థింక్ మనం ఎర్లీ 2000s 1980s సినిమాలు చూసినట్టయితే కాంగ్రెస్ అభివృద్ధి ఎంత ఉందో చాలా అద్భుతంగా మనకు తెలుస్తుంది. ఇవి చూపించారు కదా. పవర్ కట్లు ఎంత ఉండేవండి? ఈరోజు ఇన్ని సంస్థలు వస్తున్నాయంటే పవర్ ఎంత కావాలి? మరి ఇప్పుడు ఎలా? అప్పుడు మన దేశ భౌగోళికంగా మనం ఏమి ఎక్స్పాండ్ అవ్వలే కదా. అప్పుడు ఇంకా ఇప్పుడు జనాభా సంఖ్య పెరిగింది ఇల్లీగల్స్ రావడంతో, కాంగ్రెస్ పుణ్యం అని. అంటే ప్రభుత్వం మీద ఇంకా బాధ్యత ఎక్కువ ఉంది, భారము ఎక్కువ ఉంది. కానీ పవర్ కట్ తగ్గింది కాంగ్రెస్ ఉన్నప్పటి దానికంటే. కంపెనీలు ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎలా జనరేట్ చేయగలుగుతున్నారు? చిత్తశుద్ధి. సో చిత్తశుద్ధి, దేశభక్తి అనేవి ఏంటి అంటే మనం కాంగ్రెస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేం. పాకిస్తాన్ నుంచి డెమోక్రసీ ఎక్స్పెక్ట్ చేయడం ఎంత కామెడీనో, కాంగ్రెస్ నుంచి చిత్తశుద్ధి, దేశభక్తి ఎక్స్పెక్ట్ చేయడం కూడా అంతే కామెడీ. అంటే లాస్ట్ క్వశ్చన్ ఇక్కడ, ఏదైతే మీరు డెమోక్రసీ గురించి మన దేశం కూడా డెమోక్రసీ అని మాట్లాడతాం, కానీ ఆ డెమోక్రసీ అనేది లేదు అని చెప్పేసి నిన్న ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్న విద్యార్థుల నుంచి చాలా వరకు వినిపించింది. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మాకు మాట్లాడే వాక్ హక్కు ఉంది, వాక్ స్వేచ్ఛ ఉంది, మీరు ఎందుకు ఇట్లా అడ్డుపడుతున్నారు, మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు, మీ ఇంట్లో పిల్లల్ని అయితే మీరు ఇట్లనే కొడతారా అని చెప్పేసి ఒక వీడియో. భారత్ తెరే టుకుడే హోంగే ఇన్షాల్లా అని చెప్పి అనే విద్యార్థులను ఎంతమందిని అరెస్ట్ చేశారండి ఈరోజు? భారత్ తెరే టుకుడే హోంగే ఇన్షాల్లా అనే వాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేశారు? బస్ నామ్ రహేగా అల్లా కానీ పాటలు పాడే వాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఎవరైతే నీట్ ఆస్పిరెంట్స్ వాళ్ళు పాస్ అయ్యారో వాళ్ళ అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు మోదీ గారితో పడుకున్నారన్న వాళ్ళని అరెస్ట్ చేశారా? ఎంతమందిని అరెస్ట్ చేశారండి? నిజంగా మోదీ గారే కనుక డిక్టేటర్ అయినట్టుంటే రాహుల్ గాంధీ ఈరోజు బయట తిరుగుతూ ఉంటారా? వీళ్ళు ఎమర్జెన్సీ సరే కాసేపు అనుకుందాం ఇది ఎమర్జెన్సీ అని, ఎమర్జెన్సీ కాలం అని అనుకుందాం. ఒకవేళ ఎమర్జెన్సీ కాలమే అయినట్టయితే ఎమర్జెన్సీని ఈరోజు కాంగ్రెస్ సమర్థిస్తుంది, కాన్స్టిట్యూషన్లో ఉంది అని. కాన్స్టిట్యూషన్లో ఉందని, మరి కాన్స్టిట్యూషన్లో ఉన్నదే మోదీ గారు చేస్తున్నారు. ప్రాబ్లం ఏంటి అంటే మీరు ఎమర్జెన్సీ పెట్టచ్చు, బీజేపీ పెట్టకూడదా? ఏంటది? హిపోక్రసీనా ఏంటి? బేసికల్లీ మీరు నిన్నటిది ఒక్కసారి ఇమాజిన్ చేయండి సినారియో. రాహుల్ గాంధీ పుట్టినప్పటి నుంచి ఒక ప్రిన్స్. అలవైకుంఠపురంలో సుశాంత్ గురించి యాక్ట్రెస్ ఐ థింక్ టబు అనుకుంటా, వాడు పుట్టడంతోనే ప్రిన్స్ అన్నట్టుగా. ఎవరు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఇళ్లలో తిరిగారు, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు తిరిగారు. సరే దాని తర్వాత కొంచెం క్రైసిస్ వచ్చినా మొత్తం కంట్రోల్ వీళ్ళ చేతుల్లోనే ఉండేది. సరే మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు అయితే ఇంకా గ్లోరిఫై, వాళ్ళకి ఇంకా చెప్పాలంటే అప్పుడు ఇంకా హ్యాపీ, ఎవరు వచ్చినా వీళ్ళనే కలిసేవాడు. సో ఏంటంటే వీళ్ళకి యాక్సెస్ లేనిదంటూ ఏమీ లేదు, ఏం జరగాలన్నా వీళ్ళదే ఉండాలి. అంత ఉంది కాబట్టి రాహుల్ గాంధీ జైష్ కంటే హిందూ టెర్రరిజమే డేంజర్ అని చెప్పన్నారు. సో అలాంటి రాహుల్ గాంధీ నిన్న ప్రధాని ఇంటి ముందు కూర్చోవాల్సి వచ్చింది.
అంటే అంత ప్రిన్స్గా వీళ్ళు చూసి తిప్పిన రాహుల్ గాంధీ రోజు ఆ ప్రధానమంత్రి ఇంటిలోకి వెళ్ళలేకుండా ఆ ఇంటి ఎదురుకుండా రోడ్డు మీద కూర్చోవాల్సి వచ్చింది. జస్ట్ ఇమాజిన్ కాంగ్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో. సో ఏంటంటే వీళ్ళకి అది జీర్ణించుకోలేకపోతున్నారు. ఏంటంటే ఈరోజు అభివృద్ధి ఎలా జరుగుతుంది దేశంలో? జరగకూడదు కదా. గరీబీ హటావ్, గరీబీ హటావ్. ఇందిరాగాంధీ నినాదం గరీబీ హటావ్. రాజీవ్ గాంధీ నినాదం ఏంటి? గరీబీ హటావ్. మన్మోహన్ సింగ్ గరీబీ హటావ్. మన్మోహన్ సింగ్ ఒకసారి నా డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తాయా? దాని తర్వాత ఇది రాజీవ్ గాంధీ ఫేమస్ ఏంటి? రూపాయి ఇస్తే 85 పైసలు ఎక్కడికో వెళ్ళిపోతాయి, జనాలకి ఇంతే వెళ్తుందని. ఈరోజు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఎంతమందికి డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఇదే మరి కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోయింది? ఈరోజు మీరు ఎన్ని మినిస్ట్రీ తీసుకోండి కాంగ్రెస్, నెహ్రూ టైం నుంచి ఏదో ఒక మినిస్ట్రీలో ఏదో ఒక స్కామ్ బయటపడుతుంది. నెహ్రూ మినిస్ట్రీలో జీప్ స్కామ్, రాజీవ్ గాంధీ మినిస్ట్రీలో బోఫోర్ స్కామ్, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ బయటపడతాయి. 12 ఏళ్ల నుంచి బీజేపీ ఉందండి. ఒక్క మినిస్ట్రీ నుంచి వీళ్ళు ఒక్క స్కామ్ బయట పెట్టి దాని మీద నించుని ఉండగలిగారా? 5 ఏళ్లలో రాజీవ్ గాంధీది ఎంతవరకు వీళ్ళు తీసుకెళ్లారంటే 414 సీట్స్ వచ్చిన పార్టీకి దాని తర్వాత 200కి తగ్గిపోయింది 5 ఏళ్లలో. వీళ్ళు 12 ఏళ్లలో వీళ్ళు ఏమి స్కామ్ చూపించగలిగారు మోదీ ప్రభుత్వం ఇది చేసింది అని? 10 ఏళ్ల యూపీఏ ప్రభుత్వం అందరికీ గుర్తే స్కాములు, 2G స్కామ్, ఇంకా మనం మాట్లాడుకుంటూ పోతే స్కాములది మళ్ళీ ఆ బ్లాక్ డేస్ గుర్తు చేసుకోదలుచుకోలేదు. సో ఎవరైతే జెన్జీ ఉన్నారో ఈ సగం జెన్జీఏ వాళ్ళకి కాంగ్రెస్ హయాంలో వాళ్ళు బతికినది గుర్తులేదు. ఐ థింక్ వాళ్ళ పేరెంట్స్ని, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని అడిగితే కనుక చందమామ కథలు కూడా అవసరం లేకుండా వాళ్ళు ఆ కథలే వింటే వాళ్ళకే తెలుస్తుంది. చందమామ కథల కంటే ఇప్పుడు వీళ్ళ జెన్జీకి ఏంటంటే ఈ కథలు తెలియాలి, కథలు కూడా కాదు వాస్తవాలు తెలియాలి. నిజంగా జెన్జీకి ఏంటంటే గత ఐ మీన్ వాళ్ళ యాన్సిస్టర్స్, ఐ మీన్ వాళ్ళ నాన్నగారు వాళ్ళు కానివ్వండి, వాళ్ళ మదర్ ఆర్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ టైంలో నిజంగా దేశం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందని. ఈరోజు స్కై రూట్ లాంటి సంస్థని ఎంతమంది ఈరోజు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు? ఈరోజు స్కై రూట్ లాంటి సంస్థ, అరే పాకిస్తాన్తో డైలాగ్ ఎవరు కోరుకుంటారు ఈ టైంలో? పాకిస్తాన్తో డైలాగ్ ఎవరు ఎందుకు కోరుకుంటారండి? అంటెల్ అండ్ అన్లెస్ వాళ్ళకి పాకిస్తాన్ చేస్తున్నవి వాళ్ళకు ఓకే అనుకుంటే తప్ప పాకిస్తాన్తో ఈరోజు డైలాగ్ ఎవరు కోరుకుంటారు? హమారే జవాన్కో పీట్ రహే హే అని చెప్పి ఎవరన్నా అంటే మనకి రక్తం మరగాలి తప్ప నవ్వు ఏ దేశభక్తుడికి వస్తుంది? ఈరోజు ఏ దేశభక్తుడికి వస్తుందండి? పెహల్గామ్ జరిగిన దాని గురించి వెళ్ళి బాధితుల్ని కలవలేరు, కానీ ఆ పెహల్గామ్ తర్వాత ఆపరేషన్ సింధూర్ అప్పుడు షెల్లింగ్లో అయిన ముస్లిమ్స్ బార్డర్ ఏరియాస్లో ఉన్న ముస్లిమ్స్ని కలిశారు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి. అంటే వాళ్ళకి హిందువులు ఎంతమంది పోయినా పర్లేదు. ప్రియాంక గాంధీ ఓపెన్గా పార్లమెంట్లోనే అన్నారు కదా, పెహల్గామ్లో పోయింది భారతీయ అంట, హిందూస్ కాదంట, కానీ వేరే చోట్ల అందరూ ముస్లిమ్స్. కాంగ్రెస్కి ఏంటంటే ప్యాలెస్టైన్ అనేసరికి ఛాతీ కొట్టుకుంటారు, గాజా అనేసరికి ఛాతీ కొట్టుకుంటారు, కానీ హిందూస్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం వాళ్ళు మాట్లాడరు, వాళ్ళకి అప్పుడు మాత్రం మాటలు రావు. అందుకే కాంగ్రెస్ ఈరోజు ఏంటంటే కంప్లీట్లీ ముస్లిం ఓట్ బ్యాంక్లోకి వెళ్ళిపోయింది. ఈరోజు ఏమైందంటే ఈ ముస్లిం అపీజ్మెంట్ కాంగ్రెస్ ఏదైతే ఇన్ని దశాబ్దాలుగా చేస్తూ వచ్చిందో స్టెప్ బై స్టెప్ బీజేపీ దాన్ని అంతమొందించేస్తుంది. క్లియర్గా చెప్తుంది నో అపీజ్మెంట్ అని. వక్ఫ్ కాంగ్రెస్ 14 ముందర ఏవేవి రాసింది సెంటర్లో, ఇది పార్లమెంటు వక్ఫ్దంట, దాని తర్వాత అసలు ఏవేవైతే ఢిల్లీలో ఉన్నాయో నేషనల్ గవర్నమెంట్ అవన్నీ వక్ఫ్ అంట. వక్ఫ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. ఎంత ధైర్యం ఉండాలి, వాళ్ళ అడాసిటీ ఏంటి అసలు? అంటే నాది మగధీరలో విలన్ ఉంటుంది, నాది కాకపోతే ఎవరికి దక్కనివ్వను అని. ఆ టైప్లో చివరికి కాంగ్రెస్ వెళ్తుంది. ఇప్పుడు వాళ్ళది ఏంటంటే మోదీ గారు అందుకన్నారు ముస్లిం లీగ్ కింద మారుతుంది కాంగ్రెస్ అని. వాళ్ళకి కాలే కాబట్టి దేశ విభజనకు కూడా వీళ్ళు రకంగా చెప్పండి దానికి కూడా వెనకాడారు. అక్కడికి అంటే మీరే గనక నిజంగా దేశం కోసం హిందువుల కోసం పోరాడినట్టయితే గనక జనాలు మీకు ఓటేస్తారు కదా. 12 ఏళ్ళు అయింది అంటే ఏ ప్రభుత్వం మీదైనా ఒక వ్యతిరేకత వస్తుంది. మీరు అది బీజేపీ మీద మీరు తేలేకపోతున్నారు. ఎలా తయారైందంటే ఎన్నికలప్పుడు ఓకే బీజేపీ కాకుండా వేరేది చూద్దాం అనుకుంటే విపక్షం నుంచి ఎవరైనా మాట్లాడేసరికి అమ్మో వీళ్ళు వస్తే డేంజర్, ఏదో ఒకటి ఉంటే ఉండనే బీజేపీనే బెటర్ అనే దానికి జనాలు తీసుకొచ్చారు. బీజేపీ గొప్పతనం కాదు అది, వీళ్ళ మీద ఉన్న భయంతో బీజేపీ గెలుస్తుంది కొన్ని చోట్ల. అండ్ కాంగ్రెస్ అపీజ్మెంట్ ఎంతకి వెళ్ళింది అంటే నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ కానీ ఉమెన్ రిజర్వేషన్, ఇది మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి మధ్యప్రదేశ్లో, ఆయన యూసీసీ తెచ్చారు.
మీరు జస్ట్ ఇమాజిన్ కాంగ్రెస్ టైంలో యూసీసీ మనం ఊహించగలమా? లేనివి కాంగ్రెస్ కాన్స్టిట్యూషన్లో పెట్టడం తెలుసు, లేని సెక్యులరిజం యాడ్ చేయడం తెలుసు, లేని సోషలిజం యాడ్ చేయడం తెలుసు, కానీ ఉన్న యూసీసీని కాంగ్రెస్కి యాడ్ చేయడం తెలియలేదు, ఇంప్లిమెంట్ చేయడం. ఈరోజు మోహన్ యాదవ్ గారు మాట్లాడుతూ అదే అన్నారు, నో మోర్ అపీస్మెంట్, ముస్లిం అపీస్మెంట్ అని అన్నారు. ఒక కాంగ్రెస్ నేత నుంచి మనం ఇది ఊహించగలమా? కాంగ్రెస్ అయితే ముసల్మాన్కి వెళ్ళే కాంగ్రెస్ అనేవి మనం వినగలం, కానీ మనం ఊహించగలమా అసలు? అండ్ ఏ కాంగ్రెస్ అయితే ఇప్పుడు నీట్ కోసం గుండె వీళ్ళకి ఇంత ఇలా అవుతుందో ధర్నా, మీరు ఏదైతే డెమోక్రసీ అన్నారో, సతీశన్ కేరళ ముఖ్యమంత్రి మొన్నటికి మొన్న ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ మీద వాటర్ కెనాన్ వాడారు. అవును, రైతులు ధర్నాలు చేస్తున్నారు కర్ణాటకలో, సిద్ధారామయ్య నియోజకవర్గంలో ఏఐసిటీ అనో ఏదని చెప్పి భూమి తీసుకుంటుంటే దానికి వ్యతిరేకంగా రైతులు పోరాడితే లాఠీ చార్జ్ చేస్తే రైతులు నిజంగా కళ్ళు తిరిగి పడిపోయారు. అంటే మరి ఏ విద్యార్థులు ఏ రైతులను వీళ్ళు గౌరవిస్తున్నారు? ఏ విద్యార్థులు ఏ రైతుల కోసం వీళ్ళు మాట్లాడుతున్నారు? అండ్ వీళ్ళిద్దరూ వెళ్ళి రాహుల్ గాంధీని సమర్థిస్తే అక్కడ కూర్చుని ధర్నా చేయడం హక్కు అని చెప్పి ప్రజాస్వామ్యం అని అంటారు. అరే కనీసం మీరు మీ రాష్ట్రాల్లో పాటించి మీరు కేంద్రంలో చెప్తే ఓకే, ఎందుకంటే అవన్నీ మీడియా చూపించదు. రైట్, మీడియా చూపించదు కాబట్టి మనం ఏంటంటే ఏమన్నా చేయొచ్చు అని చెప్పి అనుకుంటారు. అండ్ ఒక మెయిన్ కన్సర్న్ ఏంటంటేనండి, ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా వీళ్ళకి మీరు చూసుకున్నట్టయితే అన్ని వైపుల నుంచి కూడా అటాక్ చేయాలనేది సిద్ధమవుతుంది యుఎస్. దానికి అన్ని వైపులా అంటే ఇప్పుడు మన మిత్రపక్షం అని అంటే ఇప్పుడు యుఎస్ పైకి మిత్రంగా ఉన్నా కూడా లోపల శత్రువు. యుఎస్ ఎప్పుడు భారత్కు మిత్రపక్షం కాదండి, ఇది అర్థం చేసుకోవాలి. యుఎస్ భారత్కి ఎప్పుడు మిత్రపక్షం అవ్వదు, ఎందుకంటే యుఎస్ ఎవరైనా సరే దానికి ఒక బానిస కిందనే ఉండాలనుకుంటుంది తప్ప దానితో సమానంగా ఉండాలని ఎవ్వరుగా అనుకోదు. మోదీ గారు ఏమంటారు, నేను ఎవరికి కిందన ఉండను, కళ్ళల్లో కళ్ళు పెట్టే చూస్తాను నేను అని అంటారు. సో అలాంటి భారత్ని యుఎస్ ఎలా స్వీకరిస్తుంది, ఎలా ఆమోదిస్తుంది? సో వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని దించాలనుకుంటారు కదా. మీరు చూడండి, ఇప్పుడు అసలు ఇంకా భారత్కి యుఎస్కి మధ్య ట్రేడ్ డీల్ అవ్వలేదు. కామర్స్ మినిస్టర్ అన్నారు, మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెరవేరే వరకు నో ట్రేడ్ డీల్ అని క్లియర్గా చెప్పారు. ఖలిస్తానీ వాళ్ళు అంటారు, మేము ట్రేడ్ డీల్కి వ్యతిరేకంగా మేము ఢిల్లీ వస్తామని. అరే అవ్వని ట్రేడ్ డీల్ కోసం నువ్వు వచ్చి ఏం చేస్తావు? వాళ్ళకి లక్ష్యం ట్రేడ్ డీల్ కాదు, వీళ్ళది యాజ్ యూజువల్ గొడవలు యాడ్ ఆన్ చేయడం అదొకటైతే, రెండోది మెయిన్ పంజాబ్ ఎన్నికలు. పంజాబ్లో మనం మాట్లాడుకున్నాం, భగవంత్ మాన్కి ఇప్పుడు వ్యతిరేకత ఉంది, ఎందుకంటే 5 ఏళ్ళు పాలించడం అదొకటైతే, రెండోది సిక్కులను అవమానించారండంతో. కానీ దాన్ని క్యాష్ ఎవరు చేసుకోవాలి? కాంగ్రెస్, ఎందుకంటే 2వ స్థానం కాబట్టి. కానీ కాంగ్రెస్ అంతర్గత కలహాలతో కాంగ్రెస్ ఎక్కడ పుంజుకునే పరిస్థితి కనిపించట్లే. దాని తర్వాత పోనీ ఎవరు 3వ స్థానంలోనే శిరోమణి అకాలీదళ్ రావాలి. శిరోమణి అకాలీదళ్ అక్కడ టీఎంసీ లాగా, దాని అకృత్యాలు ఎంత అయ్యాయంటే 10 ఏళ్ళైనా జనాలు మర్చిపోలే. సో శిరోమణి అకాలీదళ్ లేదు. కానీ ఇంకో ఆప్షన్ ఏంటి? ప్రత్యామ్నాయం బీజేపీ. మోదీ గారు అక్కడ అగ్రెసివ్గా తిరుగుతున్నారు, అమిత్ షా గారు అగ్రెసివ్గా తిరుగుతున్నారు, జనాలకి రీచ్ అవుట్ అవుతున్నారు. జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు గనక బీజేపీ గనక పంజాబ్లో వచ్చినట్టయితే ఏదైతే ఖలిస్తాన్ ఉద్యమం నడుస్తుందో దాన్ని కూకటి వేలతో సహా వీళ్ళు పెకిలించి వేస్తారు. ఏదైతే క్రిస్టియన్స్ కన్వర్షన్స్ నడుస్తున్నాయో అది ఇంపాసిబుల్. ఏవైతే అక్కడ డ్రగ్స్ నడుస్తుందో దాన్ని కూకటి వేలతో సహా వీళ్ళు పెకిలించి వేస్తారు. అంటే యుఎస్ ఎన్ని యాక్టివిటీస్ పంజాబ్ నుంచి నడుస్తున్నాయి, అవి ఆపేస్తే గనక ఎంత అభివృద్ధి జరుగుతుంది. సో అందుకని వీళ్ళు పంజాబ్ నుంచి యాక్టివ్ ఎలా అయినా సరే, ఇప్పుడు అక్కడ కనుక ఈ సిక్కులది ఏమైనా జరిగితే సిక్కు వ్యతిరేక బీజేపీ అనే ముద్ర పడితే ఎన్నికల్లో బీజేపీకి ఆ చెడ్డ పేరు వస్తుంది. సో కాంగ్రెస్ వచ్చిన వచ్చిన మన వాళ్ళ కంటే మనం మేనేజ్ చేసుకోవచ్చు అనేది యుఎస్ కుట్ర. అందుకని ఇప్పుడు అసలు లేనిది ఒక ట్రేడ్ డీల్ని వంకగా పెట్టి అందుకనే అక్కడి నుంచి యాక్టివేట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు వెస్ట్ బెంగాల్, ఐ థింక్ బెంగాల్ ఎలక్షన్స్ ఎంత నేను అంత మాట్లాడలే. కానీ ఇప్పుడు మమతా బెనర్జీ ఏమంటారు, నేను కూర్చుంటాను ధర్నాలో అని అంటారు. వాళ్ళ పార్టీ వాళ్ళు యుఎన్కే చెప్తామంటారు, యుఎన్ ఇంటర్వెన్షన్ కావాలంట. రాహుల్ గాంధీనే నయం అనిపిస్తుంది, కనీసం మొత్తం యుఎస్ వరకే ఆయన ఆగారు, వీళ్ళైతే ఏకంగా యుఎన్ వరకు వెళ్తున్నారు. అండ్ విచిత్రం చూడండి, మమతా బెనర్జీ ధర్నా గురించి మాట్లాడిన టైంలోనే కరెక్ట్గా జమాతే ఇస్లామీ కూడా మాట్లాడుతోంది. సో అంటే ఒక్కసారి అందరూ కలిసారు ఇక్కడ. ఏంటంటే వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ సెషన్ అవ్వకూడదు, ఎందుకంటే అయ్యింది అంటే ఎఫ్సిఆర్ఏ పాస్ అయితే ఇప్పుడు మీరు అన్నారే వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చారని, వీళ్ళల్లో ఎన్జిఓసే ఉంటాయి. ఈ ఎన్జిఓస్ కనుక తీగలాగితే డొంక కదులుతుంది అన్నట్టుగా యుఎస్ చైనాను బయటపడతాయి. అండ్ వాళ్ళ ఆస్తులన్నీ బీజేపీకి కేంద్రానికి వస్తాయి. వాళ్ళది రద్దు అయితే ఓకే ఫైన్, కానీ ఎవరైతే ఇప్పుడు రద్దు అవుతాయో వాళ్ళ ఆస్తులన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్తాయి.
సో వీళ్ళు బ్యాంక్రప్ట్ అవ్వడమే కాకుండా కేంద్రానికి ఇంకా అధికంగా నిధులు వస్తాయి. సో ఏమవుతుంది? సో అది అయినట్టయితే ఈ యాక్టివిటీస్ ఇలాంటి ధర్నాలకు డబ్బు ఇవ్వలేం కదా. సో అంటే ధర్నాలే చేయించలేం. సో హ్యాపీగా గవర్నమెంట్ నడుస్తుంది. సో ఇది అవ్వకూడదు. ఎఫ్సిఆర్ అందుకని పాస్ అవ్వకూడదు. ఉమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ అయితే మహిళలకు ఆల్రెడీ మోదీ గారు అంటే మంచి పేరు ఉంది, ఈసారి అది ఇంకా ఎక్స్ట్రా అవుతుంది. సో ఉమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ అవ్వకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా డీలిమిటేషన్ 540 సీట్లు 43 సీట్లు ఉన్నప్పుడే మోదీ గారిని ఓడించలేకపోయారు. అది 860 సీట్లు అయినట్టయితే ఎలా ఓడిస్తారు? సో అది పాస్ అవ్వకూడదు. ఇది అవ్వకూడదంటే ఏం చేయాలి? ఎలా అయినా సరే మనం పార్లమెంట్ సెషన్ అవ్వనివ్వకూడదు కాబట్టి సీజేపీ చేయాలి. ఒకవేళ దీంట్లో ఎవరికన్నా అనుకోని ఘటన జరిగితే అది బోనస్, ప్రభుత్వమే దిగిపోయే స్థాయికి వస్తుంది. ఏదైనా మనదే కదా. సో చేద్దాం, ఎంత అయితే అంత చేద్దాం. సో మెయిన్ వ్యూహం వీళ్ళది ఇది. సో ఐ రియల్లీ హోప్ గవర్నమెంట్ ఏంటంటే బీజేపీ సపోర్టర్స్ కూడా చాలా మందికి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, బీజేపీ లాఠీ జులిపించట్లేదని. ఇలాగే బంగ్లాదేశ్లో చేస్తే చాలామంది అన్నారు మోదీ గారు చూసి నేర్చుకోవాలి అని. కానీ తర్వాత అదే మోదీ గారు శరణిస్తే ఈరోజు షేక్ హసీనా ఇక్కడ ఉంది. సో ఆవేశం అనేది ఒక్కొక్కసారి నాకు నిజానికి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. బట్ ఏంటి అంటే ఆ పదవిలో ఉన్న వాళ్ళకి, ఆ బాధ్యతలో ఉన్న వాళ్ళు అహంకారంతోనో ఆవేశంతోనో చేయకూడదు. ఎందుకంటే వాళ్ళని నమ్ముకుని 140 కోట్ల మంది జనాలు ఉన్నారు. సో వేసే ప్రతి అడుగు కూడా ఏంటంటే ఆలోచించి వాళ్ళు మళ్ళీ ఇంకోసారి ఇలాంటివి చేయకుండా వేయాలి. సో ఐ రియల్లీ హోప్ ప్రభుత్వం ఇప్పుడు ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ఏదైతే వీళ్ళ వైపు ఫ్రస్ట్రేషన్ ఉందో ఆ ఫ్రస్ట్రేషన్ ఇంకా తారాస్థాయికి చేరితే అది ఇంకా ప్రమాదం. సో బీజేపీ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నది అది వాళ్ళకు ఒక చాలా పెద్ద టాస్క్. కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏదైతే ఒత్తిడి తెస్తున్నారో ఆ ఒత్తిడికి తలొగ్గకుండా ఏ బిల్స్ అయితే వీళ్ళు పాస్ చేయాలనుకున్నారో ఆ బిల్స్ని పాస్ చేస్తూ వీళ్ళవి బట్టబయలు చేయడమే కాకుండా మళ్ళీ ఇలాంటిది జరగకుండా వీళ్ళని సమర్థించే వాళ్ళని జనాల ముందు దోషులుగా నిలబెట్టి ఈ దేశాన్ని ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఐ రియల్లీ హోప్ ప్రభుత్వం అది చేస్తుందనే కోరుకుందాం. బట్ రాబోయే రోజులు చాలా ఛాలెంజింగ్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లో పడి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకుండా ఎవరు రియాక్ట్ అవ్వకుండా ఉంటే మంచిది.